పోప్ లియో, అగ్రరాజ్యాధ్యక్షుడు ట్రంప్ మధ్య మాటల యుద్ధం తీవ్ర రూపం దాల్చింది. పశ్చిమాసియా యుద్ధంపై పోప్ చేసిన వ్యాఖ్యలు, వాటిపై ట్రంప్ ఘాటు స్పందనతో వాతావరణం వేడెక్కింది. తీవ్రంగా విమర్శలు రావడంతో పోప్ లియోపై చేసిన విమర్శలపై క్షమాపణ చెప్పేందుకు ట్రంప్ నిరాకరించారు. అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధంపై పోప్ చేసిన వ్యాఖ్యలను ట్రంప్ తీవ్రంగా తప్పుపట్టారు. సోషల్ మీడియాలో ట్రంప్ షేర్ చేసిన ఒక ఏఐ చిత్రం వివాదానికి దారితీసింది. ఆ చిత్రంలో తనను తాను యేసుక్రీస్తుగా పోప్కు చికిత్స చేస్తున్నట్టుగా ట్రంప్ రూపొందించి తన సోషల్ మీడియా ట్రూత్లో పోస్ట్ చేశారు. ఈ పోస్ట్ బయటకు వచ్చిన వెంటనే విమర్శలొచ్చాయి. మత భావాలను దెబ్బతీసేలా ఉందని అనేక వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. వివాదం మరింత ముదురుతుండగా ట్రంప్ ఆ చిత్రాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ నుంచి తొలగించారు. అయితే ఆ చిత్రంపై వివరణ ఇస్తూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను యేసుక్రీస్తులా కనిపించాలనే ఉద్దేశంతో ఈ చిత్రం పెట్టలేదని వివరణ ఇచ్చే పర్యంతం చేశారు. ఇక తాను డాక్టర్లా కనిపిస్తున్నానని, ప్రజలను బాగు చేసే వ్యక్తిగా చూపించాలనుకున్నానని అన్నారు. అయితే ట్రంప్ వివరణను క్రైస్తవ నేతలు అంగీకరించడం లేదు. వెంటనే ట్రంప్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.